ఎప్పుడు అప్లై చేస్తారు మీరు ఇళ్ళకి? ఇప్పుడు హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇచ్చారు మీకు? హ్యాండ్ ఓవర్ ఇచ్చి కానీ కొంతమంది అయినాయి, కొంతమంది కాలేవంటున్నారు. ఇప్పుడు మీ అందరికి హ్యాండ్ ఓవర్ ఇచ్చారు ఇల్లు? ఇల్లు ఇచ్చారు. ఇల్లు ఇచ్చి ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతున్నది. మీరు ఎందుకు ఇంకా దిగలేదు? ఒక్కొక్కరు చెప్పండి. వాటర్ ప్రాబ్లమ్ అన్ని, పిల్లలు కరెంటు అంతా కొంచెం ఇది ఉంది కదా. ఇప్పుడు కరెంటు మీటర్ లైన్ ఇచ్చారమ్మా. నేను చాలా లేఅవుట్లు చూశాను ఇంతకు ముందుకు పనిచేసిన చోట. ఆ లేఅవుట్లు అన్ని అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. ఒక్కొక్కరు చెప్తాను. ఆల్మోస్ట్ కరెంట్ లైన్స్ వేస్తారు, రోడ్లు కూడా వేసారు. అంటే మీరు ఎవరు రాక పిచ్చి మొక్కలు అవి పెరిగాయి కానీ రోడ్లు వేసారు, ట్రైన్లు వేశారు, లోపల ఫ్లోరింగ్ అన్ని ఫినిషింగ్ అంతా అయిపోయింది. మీరు వచ్చి ఉండడం ఒకటే ఉంది. సో మీరు అయినా ఒకసారైనా ఉండడానికి ప్రయత్నించారా ఇక్కడ? అంటే మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత మీకు కీస్ ఇవ్వలేదా? కీస్ ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతాను. కీస్ ఇవ్వని వాళ్ళు మళ్ళీ మాట్లాడుతాను నేను. మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? అంటే ఎవరో ఒకరు వస్తేనే కదా మిగతా వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు అందరూ కలిపే కదా అప్లై చేసుకున్నారు. మీకు ఏమైనా ఒక సంఘంలో ఉందా? అంటే ఇలాగ టిట్కో ఇళ్ళ సంఘం మీలో మీరు ఏమైనా? ఇప్పుడు అలాగా ఎవరు రావట్లేదని, ఎవరు రాకపోతే ఎవరు రారు. సో మీరంతా గుంపుగా వస్తే ఒకేసారి అట్లీస్ట్ ఒక 10-20 కుటుంబాలైనా వచ్చి మెల్లమెల్లగా వస్తే మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు రావడం అనేది మొదలవుతుంది. సో మీరు ఇక్కడ రావడానికి ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఏంటి అది నేను అడుగుతున్నాను. ఇది రోడ్ పాయింట్కి కొద్దిగా దగ్గరలోనే కదా ఉంది, మెయిన్ రోడ్. ఒక్కటి చెప్పండి అమ్మా, ఒక్కొక్కరు చెప్పండి అమ్మ. మీరు చెప్పండి అమ్మా. అది కడుతున్నారు కదా, మీకు ఇక్కడ సొంత ఇల్లు ఉంది కదా. మీ సొంత ఇంట్లో మాత్రం మీ ప్రాబ్లం ఏంటి? అర్బన్ సెంటర్ ఇక్కడ దగ్గరలో ఉంది. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ కాలనీ డెవలప్ అయితే అప్పుడు మళ్ళీ స్కూల్ అవి వస్తాయమ్మా. స్కూల్ పిల్లల కోసమే మేము ఊర్లో సార్ ఎవరు ఎక్కడ ఉన్నారో మాకు కూడా తెలియదు సార్. అంత కొత్త వాళ్ళే కదా సార్, మాకు ఎవరు వచ్చినారో లేదో తెలియదు కదా సార్. మార్కెట్ పోవాలన్నా ఊర్లో. ఇప్పుడు మీరు నెల అద్దె కట్టిందైనా అది చూసుకుంటే ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా. మీరు స్టార్టింగ్లో వచ్చి 1 నెల 2 నెలలు ఇబ్బంది పడతారు, స్కూల్కి పంపించడానికి డబ్బులు అవుతున్నాయి అంటున్నారు. అది ఓకే, కానీ మీరు ఎప్పటికీ ఆక్యుపై చేయలేదు అనుకో, జీవితాంతా అద్దెంట్లో ఉంటారు అనుకోండి, నెల అద్దె ఈ లేఅవుట్ లో ప్లాన్ చేశారు కానీ మనుషులు వస్తే అప్పుడు మిగతా ఒక అడ్డానికి ఉంటుంది. అదే అండి దొంగలు. కదమ్మా మీకు మీరు రావడానికి ప్రాబ్లం ఏంటని అడిగితే మీరు భయపడదు, అందరూ వస్తారు సార్. అది భయపడి అందరూ రావటం. దొంగలు ఉంటారమ్మా మేడం, మేడం ఓ మేడమా ఒక పార్క్ ఉండాలి సార్, పిల్లలకి ఆడుకోవచ్చు. మేడం చెప్పండి అమ్మా, అంతమంది మాట్లాడండి. చెప్పండి, మీరు అందరూ మాట్లాడారు అర్థం కావట్లేదు. నీళ్ళ సంక్రాంతి అని చెప్పి సార్ వాళ్ళు ఆల్రెడీ కాలువలు లేవు కదా. కాలువలు పోతాయమ్మా, అన్నీ అవుతుంది. యారగా అన్నీ అవుతామని చెప్తున్నాను. వాటి సార్ కాలు సార్ కాలువనా కాదమ్మా, కాలు లేవు కదా. ఒక్కొక్కరు మాట్లాడారు.
ఇంట్లో నీళ్ళునే पानी का दिक्कत है। అది నీళ్ళే కదా వాటర్ కాలునా సార్ కాలు రిపేర్ చేయాలా సార్ అందరూ రాగలంటే మీరు అందరూ రాగలరు సార్ మీకుందా ఇక్కడ ఇల్లు ఉందా? కాలు లేవు సార్ కాలు లేవు सारा गिरा से पाड़ो सांप आते गए कई छोड़ना सर हमें आज सारा गिरा रखना तो सर अब आज में भाड़ा फंसा 3-3 हजार मैंने तो यार मन दिए हमें आज बहुत भाड़ा ये पहले क्लीन करना सारे पूरा क्लीन करे तो आते हमें नहीं आते हो तो नहीं बोल रहे आते छो ना दिए नहीं आने को से दिए सो ये हमारा भाड़ा बसना को चाहते क्या बोले थे क्लीन करना सांप आते तो वो क्या करते हैं छोटे छोटे बच्चे స్ట్రీట్ లైట్ కూడా లేవు సార్. స్ట్రీట్ లైట్ కూడా వేస్తే వెళ్తూ ఉంటుంది సార్. అంటే భయం పడుతుంది సార్. తాగడానికి వాటర్ కూడా లేవు కదా సార్. ట్యాంక్ కట్టలేదు ఇక్కడ. తాగే వాటర్ కూడా లేవు సార్. ఇక్కడ మా అక్కడ టర్నింగ్ వరకు పోవాలా. ఒక రోజు వచ్చినాం సార్ మేము ఇక్కడ ప్రే చేసినప్పుడు బాటిల్స్ 5 బాటిల్ తెచ్చుకున్నాం. ఒక్క పూట అయినా మళ్ళీ అక్కడ వరకు పోయి తెచ్చుకున్నాం. అందరూ మాకు ధైర్యం ఉంటుందని ఒకరికొకరు తోడు పడతారు మాకు ధైర్యం అసోసియేషన్ ఫామ్ చేసి చాలా చోట్ల అపార్ట్మెంట్స్ అదే వెల్ఫేర్ అసోసియేషన్ అలా ఒకటి ఫామ్ చేసి వీళ్ళ దాంట్లోనే ఒక కమిటీలో ఫామ్ చేసి సార్ ఒకే రూమ్లో ఒక్కొక్కటి సార్ అపార్ట్మెంట్ అంతా 2 ముగ్గురు ఉంటే ఉంటాం ఒక్కొక్కరే ఉండాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం అంటే మనకి తెలుసు కదా సార్ వాళ్ళు ఎక్కడెవరు లిస్ట్ మీ దగ్గర అలాట్ అయిన వాళ్ళు లిస్ట్ ఇస్తాం. మీరు మాట్లాడుకుని అందరూ చేస్తారా? మీరు ఊరికి వేస్ట్ అయిపోతాయి. డబ్బులు కట్టేస్తున్నారు. మీ డబ్బులే కదమ్మా ఇవన్నీ. మాకు రెంట్ కట్టుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. చేరుకుంటాం సార్ కొద్దిగా నీళ్ళు కరెంట్ గిరెంట్ పిల్లలకు బాగుంటుంది సార్. నువ్వు వస్తే నీకేం కావాలో చేసి పెట్టే బాధ్యత మాది. నువ్వు ఆడ కూర్చొని అద్దె ఇచ్చి నేను యాడ్ చేసేది ఊరికి వేస్ట్ కదా. ఇప్పుడు 100 కోట్ల డబ్బులు పెట్టేసి చెప్పమ్మా నువ్వు ఇంట్లో ఉన్నావు, బాడీ ఇంట్లో ఉన్నావు, నువ్వు బాడీ ఇంట్లో ఉన్నావు, నీళ్ళు ఎంతకంటే బాగున్నాయా చెప్పమ్మా. ఇస్తాను 10 మంది ఉండాలి కదా దాంట్లో. 10 మందిలో 10 ఎవరో ఇస్తాను. మీరు ఒక గ్రూప్ చేసి మాట్లాడుతుంది. మీ 10 మంది వస్తే మీకు ఏం కావాలో చేసి పెడతాను. అర్థమైందా? అట్లా ఎవరెవరు వాళ్ళు చేసుకుంటే కదా. మన దగ్గర ఆల్రెడీ ఒక ఎంప్లాయీ మన ఇంజనీర్ ఉన్నారు సార్. అంటే అలాట్మెంట్ చూస్తే ఎవరు కృష్ణారెడ్డి ఏ బ్లాక్లో ఎవరెవరు నాకు బెనిఫిషియరీ కనీసం ఎవరైతే ముందుకు వస్తారో ఆ బ్లాక్స్ వాళ్ళంతా వచ్చి ఉండమని చెప్తాను. కంప్లైంట్లే చెప్తాను. రెండోది ఏంటి, మీరు ఎక్కువ కాలం ఉపయోగించుకోలేకపోతే ఇంకోరికన్నా ఇస్తాం కదా. మీకు ఇస్తే మీరు ఉండరు. మళ్ళీ ఉంటే వీళ్ళన్నా ఉండాలా లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇవ్వాలి కదా. నేను వస్తా రోజు సాయంకాలం సార్. ఇంకోటి వాటర్ సదుపాయం లేదు కదా సార్. వాటర్ లేదు. అపార్ట్మెంట్ ఇవ్వండి సార్. నేను అందరూ వస్తారు. నాతో 50 మంది ఉంటారు. వాళ్ళు ఉంటారు. ఎట్లాగూ వాటర్ సమస్య బాగుంది కదా సార్. వాటర్ సమస్య అవన్నీ చేస్తే వస్తాను. ట్యాంకర్ అసంపూర్తిగా నిలబడిపోయింది. సగానికి నువ్వు నివాసయోగ్యంగా ఉన్నటువంటి కాకుండా 3 days 6 గంటలకు వెనక్కి వచ్చాక బస్సు పెడతాం. మధ్యలో బస్సు పెడతాం. 3 బస్సులు చాలు కదా. మరి ఇంకేమి నేరుగా ఆడ కూడా వదిలే నేరుగా 7 చెప్తాం. వచ్చి ఆడ దిక్కు వచ్చేది కాదు. నీకోసం వేసిన బస్సు కదా. నేరుగా ఇటుకే వస్తుంది.
వచ్చి ఇంటి దగ్గర దింపిపోతుంది, మళ్ళీ ఇంటి దగ్గర ఎక్కించుకొని పోతుంది. మన చెరుకు బస్సులు కూడా షాపింగ్ పెట్టేసి కూడా అది కూడా పెట్టిస్తాం. అది కూడా వాళ్ళు వచ్చి ఉంటామంటే అదే కదా, వాళ్ళు ఉండరు, ఇంకోరు ఉండేరు. నా బాధ అది కదా. అది ఏం ఇంత మంచి ఇల్లు కట్టాలంటే ఎంత డబ్బులు అవుతాయి చెప్పు తల్లి, ఆలోచన. నీ డబ్బులు కూడా కట్ చేసుకున్నారు కదా దాంట్లో, కట్టిల్లా మీరు డబ్బులు. అందువల్ల మీకు తొలకనా ఊరికి వచ్చి మీరు చేరుకుపోతే వేరే వాళ్ళు కలెక్ట్ చేసుకుని ఒక వాయిస్ వచ్చేస్తే అదేనా మీటింగ్ పెడదామన్నా. సో ఇక్కడ టిట్కో కాలనీకి సంబంధించి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 100-day ప్రణాళిక ఏదైతే ఉందో అందులో భాగంగా టిట్కో కూడా వన్ ఆఫ్ ద ప్రయారిటీ ఐటమ్స్. మొన్న 100-day ప్రోగ్రామ్ రివ్యూ జరిగినప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది, ఒకసారి టిట్కో కాలనీకి వెళ్ళి ఇక్కడ బెనిఫిషియరీస్ ఎందుకు ఇంకా దిగట్లేదు వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కోమని చెప్పి దాన్ని మనం ఏమైనా సొల్యూషన్ తీసుకురాగలం అని. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. బెనిఫిషియరీస్తో కూడా మాట్లాడాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్నాము. సో విల్ కమ్ అప్ విత్ సొల్యూషన్ అండ్ తొందరలోనే ఈ కాలనీ మళ్ళీ లైక్ ఫంక్షన్. ఆల్రెడీ ఇల్లు కంప్లీట్ అయిపోయి ఒక 2000 హౌసెస్ వరకు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. బెనిఫిషియరీస్ అందరితో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ కన్సర్న్స్ తెలుసుకుని వాళ్ళని ఇక్కడికి వచ్చేలా మోటివేట్ చేసి ఈ కాలనీని అప్ అండ్ రన్నింగ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. చేసుకొని పోతుంది. ఇంకా ప్రతిరోజు అట్లే తేవాలంటే మొగలు సటాయానికి ఉండాలి కదా. మేమంటామా ఒక బకెట్ నీళ్ళు లోపల నుంచి బయటికి తెచ్చుకునే శక్తి మాకు లేదు. ఇంతకు ముందు కూడా చెప్పినారు కదా అమ్మా, ఇక్కడికి పిలిపించి చెప్పినారు కదా. చెప్తున్నారు, మేము అదే చెప్పినాం, అదే మాట చెప్తుండేది. నీళ్ళు ఇస్తే వస్తాం, ఇప్పుడు వచ్చి ఉంటాం. ఇప్పుడు మీకు కీస్ ఇచ్చినారా అపార్ట్మెంట్ లో? ఇచ్చినారు. కరెంట్ బిల్ కడుతున్నాము. ఎన్ని నెలలు అయింది కరెంట్ బిల్ కడుతున్నాము? నాకు అందాజు లేదన్నా, దగ్గర సంవత్సరం అయిపోయింది. కడుతున్నాము. మొన్న 3 నెలలు కట్టలేదు. కరెంట్ పీకారట, చెప్పిపోయినారు. ఆన్లైన్ లో కరెంట్ కట్టి పని చేసినారు కాబట్టి కట్టలేము. 3 నెలలు కట్ చేసినామని చెప్పినారు. ఇప్పుడు 1000 రూపాయలు కడితే మళ్ళీ ఇస్తామండి. సరేపా కడతాము పెట్టండి అని చెప్పిన. ఇప్పుడు మీరు ఇక్కడికి రాకపోవడానికి ప్రధాన కారణం అంటే ఏం? తాగునీరు లేదానికే రావడం లేదు. తాగే కావాలంటే ఒక కడవ తెచ్చుకుంటాం బయట నుంచి. ఎట్లా వాడుకునేకి ఇప్పుడు తాగే కంటే ఒక కడవ నీళ్ళు సరిపోతాయి. వాడుకునే కంటే ఎన్ని నీళ్ళు తెచ్చుకుంటాం చెప్పండి. మీ పేరమ్మా? యా ఏరియాలో ఉంటారమ్మా? రాయనగర్. అంటే బాడీకి ఉంటున్నారా ఇప్పుడు ప్రజెంట్? మా కొడుకు ఇంట్లో ఉంటున్నాం. కొడుకుతో కలిసి ఉంటున్నారు. ఏం పేరమ్మా మీ పేరమ్మా? నా పేరు లలిత సార్. ఎక్కడ ఉంటున్నామా? గణేష్ సర్కిల్. బాడుకుంటున్నారా? బాడిగే సార్. మరి ఇప్పుడు ఇల్లు ఇక్కడ ఇచ్చినారా మీకు? ఇచ్చినారు సార్. తాళాలు అన్ని ఇచ్చినారా? తాళాలు ఇచ్చినారు. మరి ఎందుకు మేము ఒక వారం వరకు వచ్చి పోతున్నాము. వచ్చిపోతుంటే ఇంక మా మొక్కటే ఎట్లుంటాం సార్? ఏం నీళ్ళు లేవు, ఏం లేవు మాకి. ఊక రావాలంటే ఆడ ఒక 2 కళ్ళు నీళ్ళు తెచ్చుకున్నా. మరి అవే నీళ్ళతో సర్దుకుంటే ఆడవుతుంది. మరి రావాలా దిగాల పోవాలంటే అయ్యలేదు. మా పిల్లలే మా ఇంటి వస్తారు ఆ మాటకి. ఇంక నాన్న మా ఆయనకి ఇంకా అయ్యలేదు, ఇంకా పోయినాం సార్ ఇంటికి. ఇప్పుడు ఎమ్మెల్యే సారు సబ్ కలెక్టర్ సార్ వచ్చారు కదమ్మా, మరి ఈ సమస్య ఇక్కడ ఏం మీకు మీరు వచ్చి ఉంటే అన్ని చేస్తామంటుంటారు. మా ఒకటే ఎట్లుంటాము, అంత అపార్ట్మెంట్ అంతా నిండితే ఉండేకి అవుతుంది. అంత నీళ్ళు కరెంటు గిరెంటు దగ్గరకుంటే బాగుంటుంది. సార్ చెప్పారా మీరు? చెప్పినాం సార్, చేస్తామంటున్నారు కదా. ఇదే చెప్పినారు సార్, మీరు వచ్చి ఉండండి అని చేస్తాము. బస్సులు ఇస్తామండ్రి, నీళ్ళు ఇస్తామండ్రి, కరెంట్లు ఉన్నాయి, మీకు నీళ్ళు కూడా ఉన్నాయి, మీరు వచ్చి ఉంటే కదా అన్ని సప్లై అవుతాయి అని చెప్తున్నారు. वो उन्होंने सब कलेक्टर साहब क्या बोल रहे हैं, हमें क्लीन करा, ये करा, तुमने कीलें दी, यहाँ को रहनागत बोले तो हमें फैसिलिटी बराबर नहीं है, वाटर बराबर नहीं है, करंट बराबर नहीं है, थोड़ी जगह करंट है, थोड़ी जगह नहीं. अदमिया करंट के बिल्ला बन रही, अदमिया की तकलीफ हो रही है. जंगल हो गया है पूरा, सांपा बिछुआ है. अब अदमिया आओगे तो बोले तो कैसा आते हैं. अब ऊपर से ना आओगे, ज़्यादा आओगे लेडीज़ बच्चा का देखभाल कर रही है स्कूल जाने के वास्ते में. वो सौकर्य हम पूछ रही हूँ उन्होंने क्या. अब वो सब भी रेडी रहा तो सब जने भी आते हैं. 4 दिन के अंदर 8 दिन के अंदर पूरा आग को कंप्लीट ये कर छोड़ती. अब यहाँ वैसा हिसाब नहीं है, इसके वास्ते में आ रही जा रही ऑफिसर आ रही एमएलए आ रही बात कर रही हैं, सब रेडी करती करी अभी तक करने वास्ते में नहीं है. ఇక్కడికి చాలా సార్లు పిలిపించినారా? చాలా సార్లు పిలిపించినారు. ఇప్పటికి ఒక 5-6 సార్లు వచ్చిపోయినాం. ఇస్తాము అని చెప్తున్నారు, హామీ ఇస్తున్నారు, పంపిస్తున్నారు, చేస్తామని. కొన్ని మందికి ఇచ్చినారు, కొన్ని మందికి లేదు. కీస్ కూడా ఖాళీ ఉంటుంది, డోర్ సరిగ్గా పడడం లేదు. ఒక దాంట్లో కిచెన్లో నీళ్ళు వస్తే బాత్రూంలో నీళ్ళు వచ్చలేదు. ఒకే ఇంట్లో ఇట్లా ప్రాబ్లంలో ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడికి రావాలంటే ప్రధానంగా ఏం ఫెసిలిటీస్ కావాలి? కరెంటు కావాలా, రోడ్డు కావాలా, ఇది అంతా తీపియాలా, ఇది నీళ్లు ఉండాలా. నీటిగా ఉంటే అందరూ వస్తారు జనాలు. కరెంటు బిల్ కడుతున్నాం, సంవత్సరంన్నర అయింది కరెంటు బిల్ కడుతున్నారు. కొన్ని మంది సంవత్సరం నుంచి కడుతున్నారు, కొన్ని మంది 15 నెలల నుంచి కడుతున్నారు. రఫీక్. ఏ ఏరియా మీది?
మాది కొని మళ్ళా బాడీ కుట్టున్నారా అక్కడ సొంత ఇల్లు బాడీ तुम्हारा नाम? मेरा नाम हाबुनी सर। क्या भी नहीं सर, हमें आए हैं काटे गीटे हैं तो अपना घर देखो है, कीली देखो है, नहीं का तो नहीं। पानी ऊपर 2 घंटा इस पर है, हमें हाथ से होता क्या उठाने को से। अब बच्चे रहते काम जाते, अब हमें घर में रहने वाले पानी रहना तो बहरहाल पानी रहना हमना पानी नहीं सूसे नहीं करते झाड़ा काटे सांपा आ रही वो आ रही तो बोल रही तो हमें उसका से नया आदमी को सर डर को। अब सार क्या बोल रही तो रो तुम्हें रहते हो कर तू मत बोल रही। हम लोग जरा काटी गिटी सब पाकी जगह को दिए तो हमें आको रखे पानी का इंतजाम करे। सर क्या बोले वो? सार क्या बोल रही तुम्हें रो तू को तो बोले तो मैं कर तू पाकी जाएगा तो बोल रही